రైతు సోదరులకు నమస్కారం. నా పేరు మొహమ్మద్ సిద్దిక్ అలీ ఖాన్. లైఫ్ స్టాక్ మీద నాకున్న ఇంట్రెస్ట్ వల్ల అల్మైజన్ లైఫ్ స్టాక్ అండ్ బ్రీడింగ్ ఫామ్ అనే ఈ ఫామ్ని నేను 2010 సంవత్సరంలో స్టార్ట్ చేశాను. ఫామ్ ఉన్న లొకేషన్ వచ్చి కడప విలేజ్, కడప మండలం, కాకినాడ టు రామేశ్వరం రోడ్లో, కాకినాడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సార్, ఇప్పుడు అసలు మన భారతదేశంలో ఉన్నటువంటి మేక జాతులు, గొర్రె జాతులు ఏమేమి ఉన్నాయి, వాటి రకాలు ఏంటి ఒకసారి చెప్పండి సార్. భారతదేశంలో రికగ్నైజ్డ్ జాతులు, మేక జాతులు, గొర్రె జాతులు గవర్నమెంట్ రికగ్నైజ్డ్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ జాతులు చాలా ఉన్నాయి. అందులో మనం చెప్పుకోవాల్సిన దగ్గర మేక జాతులు వచ్చి సిరోహి, బార్బరీ, జమునాపారి, జగరానా, బీటల్. ఇవి కాకుండా ఇంకా అనేక జాతులు ఉన్నాయి. బ్లాక్ బెంగాల్, ఇవి కూడా ఇంకా అనేక జాతులు ఉన్నాయి. ఉస్మానాబాదీ, ఇవన్నీ మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, యూపీ, హర్యానా, ఈ రకాలు ఉన్నాయి. ఇంకా పైకి వెళ్ళే కొద్ది ఇంకా అంటే కాశ్మీరు, అంటే ఇంకా ఎస్టీన్ పైకి వెళ్తే ఇంకా గడ్డి అనే రకాలు ఉన్నాయి. ఊలుకి సంబంధించి జాతులు ఉన్నాయి. ఇంకా అలాగే సౌత్ సైడ్ వచ్చేటప్పటికి ఇంకా కొన్ని జాతులు ఉన్నాయి. ఇవి కాకుండా గొర్రె జాతులు వచ్చి ఆంధ్రప్రదేశ్కి ఫేమస్, అంటే ఇండియాలో ఫేమస్ అయిన బ్రీడ్ గొర్రె జాతి వచ్చి జొడిపి జాతి. నెల్లూరు జొడిపి అంటారు వీటిని. నెల్లూరు జొడిపిలో 3 రకాలు ఉన్నాయి: పల్ల, బ్రౌన్. ఇవి కూడా మొత్తం నెల్లూరు జొడిపి సంబంధించిన జాతులు ఇవి. ఇవి కాకుండా మాచర్ల, గుంటూరులో మాచర్ల బ్రీడ్ ఉంటుంది. ఆ తర్వాత దక్కని, మన తెలంగాణ రాష్ట్రంలో దక్కని ఫేమస్. అలాగే కర్ణాటకలో బందూర్ వెరైటీ. ఇవి కాకుండా మాంజ్యా, చాలా రకాలు ఉన్నాయి గొర్రె జాతులు. ఇవి కాకుండా ఎగ్జాటిక్ బ్రీడ్స్, అంటే ఫారిన్ కంట్రీస్లో ఉన్న బ్రీడ్స్. సౌత్ ఆఫ్రికన్ బోయర్, డార్పర్ అనేది మళ్ళా గొర్రె జాతి. సౌత్ ఆఫ్రికన్ బోయర్ అనేది మేక జాతి. ఇవి కూడా మన రైతు సోదరులు తీసుకొచ్చి ఆ బ్రీడ్ని ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. కొన్ని పెద్ద ఫామ్స్లో డార్పర్ దొరుకుతుంది, మన మేక జాతి అయిన బోయర్ కూడా దొరుకుతుంది. అయితే బోయర్ జాతి వచ్చి సుమారు 100 నుంచి 120 కేజీల వరకు వెయిట్ పెరిగే అవకాశం ఉంది. ఇది సౌత్ ఆఫ్రికన్ బ్రీడ్. ఇది మన రాంబులెట్ అనేది కూడా సంథింగ్ సౌత్ ఆఫ్రికా అనుకుంటాను నేను. అది కూడా గొర్రె జాతికి సంబంధించింది. అది కూడా యానిమల్ బాగా పెద్దది ఉంటుంది, కొమ్ములు బాగా తిరిగి చూడడానికి కూడా యానిమల్ చాలా అట్రాక్టివ్గా, గంభీరంగా కనిపిస్తుంది. ఎక్కువగా మాంసోత్పత్తి చేసే జాతులు. వీటిలో బోయర్ అండ్ డార్పర్, రాంబులెట్ అనే వెరైటీస్ మన ఇండియాలో కూడా సర్వే అవుతున్నాయి. మన ఇండియన్ క్లైమేట్కి అవి బాగా అలవాటు పడ్డాయి. ఇక్కడ మన మేతలకి కానివ్వండి, మన క్లైమేట్ కానీ సూట్ అయింది. రైతు సోదరులు చాలా కాలం నుంచి ఇక్కడ మన దగ్గర పెంచుతున్నారు ఇండియాలో కూడా. కాబట్టి ఇవి కూడా మంచి మాంసానికి ప్రసిద్ధి చెందిన జాతులు. మన ఇండియాకి సంబంధించి సిరోహి అనేది లార్జ్ యానిమల్. సిరోహి, జమునాపారి, జగరానా, బీటల్ అనేవి లార్జ్ యానిమల్స్. బార్బరీ అనేది మిడిల్ సైజ్ యానిమల్. మన వెస్ట్ బెంగాల్కి సంబంధించిన బ్లాక్ బెంగాల్ అనేది డ్వార్ఫ్ వెరైటీ, పొట్టి జాతి వెరైటీ. ఇది పొట్టి జాతి వెరైటీ అయినప్పటికీ మాంసాన్ని చాలా రుచిగా ఉంటుంది. వీటి స్కిన్ కూడా మంచి వాల్యుబుల్ స్కిన్ ఉంటుంది. ఇది బ్లాక్ బెంగాల్కి సంబంధించింది. సిరోహి జాతి అనేది మాంసానికి ప్రసిద్ధి చెందింది. ఇది మేల్ వచ్చి 60 నుంచి 70 కేజీలు మామూలుగా పెరుగుతుంది. అలా కాకుండా దీన్ని మనం స్పెషల్ కండిషన్లో పెంచినప్పుడు, అంటే నా ఉద్దేశంలో ఫామ్లో పెంచితే 100 కేజీలు దాటడానికి అవకాశం ఉంది. సిరోహి, మన జమునాపారి అనేది మనం ట్రాన్స్పోర్ట్ చేసి మనం తెచ్చుకుంటున్నాం. మన క్లైమేట్లో కూడా సూట్ అయిన సర్వే అవుతున్నాయి. కాబట్టి నేటివ్ రాష్ట్రం అది అయినప్పటికీ సిరోహి అనేది రాజస్థాన్లో ఒక ప్రాంతం పేరు సిరోహి. ఆ ప్రాంతం నుంచి అది వచ్చిన జాతి కాబట్టి సిరోహి అనే దాని పేరు. ఆ ప్రాంతం పేరే సిరోహి. అదే ఈ జాతి కూడా మనకి ఉండిపోయింది. ఇందులో ఉత్తరప్రదేశ్కి సంబంధించి ముజఫర్నగర్ అనే గొర్రె జాతి కూడా మనకి చాలా ఫేమస్. అది కూడా 70-80 కేజీలు అవుతుంది. అది కూడా వంశానికి ప్రసిద్ధి చెందిన జాతి. తోక పొడుగ్గా ఉండి దాంట్లో కొంతవరకు ఉన్ని కూడా వస్తుంది. అంటే మంచి క్వాలిటీ మాత్రం కాదు,
రఫ్ ఉంది, కంబళ్ళే తయారు చేస్తారు దాంతో ఆవులతో. అది కూడా ముజఫర్ నగర్ అని, అది కూడా మంచి జాతి, యూపీ. యూపీకి సంబంధించిన జాతి అది. నెక్స్ట్ మన కర్ణాటకకి సంబంధించిన జాతి గొర్రె జాతి బందూర్. ఇది డార్ఫ్ వెరైటీ ఆఫ్ గొర్రె జాతిలో డార్ఫ్ వెరైటీ. మనం ఇందాక మేక జాతుల్లో మన బ్లాక్ బెంగాల్ అనేది డార్ఫ్ వెరైటీ అని చెప్పుకున్నాం. ఇది గొర్రెల్లో డార్ఫ్ వెరైటీ. ఇది తెల్లగా ఉండి చూడడానికి కూడా మంచి ముచ్చటగా బాగుంటుంది. అది కూడా మటన్ చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ వెరైటీ ఇది బందూర్, కర్ణాటకకి చెందింది. ఇది కాకుండా మనకి నెల్లూరుకి సంబంధించి గొర్రె జాతి మన జోడిపి గురించి మనం ఇందాక చెప్పుకున్నాం. అది కూడా మటన్ మంచి టేస్టీగా ఉంటుంది. యానిమల్ పెద్ద సైజ్ యానిమల్. అది 60-70 కేజీల వరకు పెరుగుతుంది. చాలామంది స్పెషల్గా దానికి డైట్ అది ఇచ్చి ఫామ్స్లో 100 కేజీలు 120 కేజీలు వరకు పెంచుతున్నారు. దాన్ని బక్రీద్ పర్పస్ కాన్సెప్ట్లో అలా పెంచుతున్నారు చాలామంది. అయితే ఆ విధంగా పెంచడం అనేది మార్కెటింగ్ ఏరియా చూసుకొని ఆ విధంగా పెంచితే పర్వాలేదు. వాళ్ళు అంత మార్కెట్ చేయగలిగితే పర్వాలేదు. అంత 100 కేజీలు 120 కేజీలు యానిమల్ని పెంచడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చుకి తగ్గట్టు మార్కెట్ ఉన్నప్పుడు మనం అలాంటి యానిమల్స్ మనం తయారు చేస్తాం పర్వాలేదు. అంతేగాని వాళ్ళు ఎవరో తయారు చేశారు కదని చెప్పి 100 కేజీలు 120 కేజీలు మనం కూడా పెంచుదామని సామాన్య రైతులు పెంచితే అది అడ్వైజబుల్ కాదు. మార్కెట్ ఉంటే పెంచుకుంటే పర్వాలేదు. ఎందుకంటే 100 కేజీల యానిమల్ తయారు చేయాలంటే స్పెషల్ ఫీడింగ్ ఇవ్వాలి, ఆ డైట్ స్పెషల్ దానాలు ఇవ్వాలి. ఆ దానాలు కూడా మంచి కాస్ట్లీ వెరైటీస్ మెయింటైన్ చేసి మంచి ప్రోటీన్ వెరైటీస్ మెయింటైన్ చేయాలి. దానికి హెల్త్ మేనేజ్మెంట్ కూడా దానికి తగ్గట్టు చేయాలి. లేబర్ టైం ఎక్స్పార్చడం అనేది ఆ విధంగా చేయగలిగినప్పుడు మనకి ఆ యానిమల్ని ఆ విధంగా తీసుకురాగలం. అదేంటంటే ఫ్యాన్సీగా మనం చేయడానికి బాగుంటుంది, కానీ అందరూ చేయడానికి అది అడ్వైజబుల్ కాదు. అంటే మార్కెట్ సదుపాయం ఉన్నప్పుడు ఆ లెవెల్గా మనం మెయింటైన్ చేసినా పర్వాలేదు. కొంతమంది నార్త్ సైడ్ బక్రీద్ పర్పస్ చాలామంది యానిమల్స్ సిరోహి 100 నుంచి 150 కేజీలు 140 కేజీలు వరకు కూడా పెంచుతున్నారు. అవి పెరిగే యానిమల్స్, కానీ దానికి స్పెషల్ డైట్ ఇచ్చి స్పెషల్ కేర్ తీసుకొని పెంచడం వల్ల అవి పెంచగలుగుతున్నారు. వాళ్ళకి బాంబే మార్కెట్ అని కానీ నార్త్ సైడ్ ఆ కస్టమర్స్ ఆ లెవెల్లో యానిమల్ పర్చేస్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న కస్టమర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అంతలా పెంచుతున్నారు. మనం అలాంటివే కాకుండా మామూలుగా మన ఏరియాలో చుట్టుపక్కల ఉన్న మీ రైతు సోదరులు ఉన్న మన ఫామ్ ఎక్కడైతే మీరు పడుతున్నారో ఆ చుట్టుపక్కల ఉన్న మార్కెట్ పరిస్థితిని బట్టి మనం ఆ బ్రీడ్ని సెలెక్ట్ చేసుకొని గొర్రెలు కానీ మేకలు కానీ ఆ బ్రీడ్ సెలెక్ట్ చేసుకుని మన మార్కెట్కి అనుగుణంగా మనం మెయింటైన్ చేయగలిగినప్పుడు మార్కెటింగ్ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఎండ్ ప్రోడక్ట్ మనం మార్కెటింగ్ చేయగలగడమే ఎవరికైనా కావాల్సిన విషయం. ఇది మేకదా లేదా గొర్రె పొద్దా ఎలా తెలిసింది సార్ మనకి? ఇది మటన్ అనేది గొర్రె మాంసాన్ని మటన్ అంటారు, మేక మాంసాన్ని చివన్ అంటారు. ఇది బతికున్నప్పుడు మేక మాంసం గొర్రె మాంసాన్ని మనం కేటగరైజ్ చేయగలం, కానీ కట్ చేసి మన మార్కెట్లో అమ్మడానికి పెట్టినప్పుడు స్టాల్స్ అంటే చర్మం తీసిన తర్వాత పెడితే ఏదైనా ఒకటే అన్నట్లు మటన్ అంటున్నాం. మనం చవన్న కూడా మటన్ అని చెప్తున్నాం. అంటే గొర్రె మాంసం మటన్, మేక మాంసం చవన్. కానీ మనం రెండట్లు మటన్ అని మన నానుడి వ్యవహారికంలో మటన్ అని అనుకుంటున్నాం. మనం మేక మాంసం కానీ ఉంటే గొర్రె మాంసం కానీ ఉంటే మటన్ అని అంటాం. కొన్ని ప్రాంతాల్లో మేక మాంసాన్ని ఇష్టపడతారు, కొన్ని ప్రాంతాల్లో గొర్రె మాంసాన్ని ఇష్టపడతారు. కానీ మార్కెట్లో వచ్చేది మ్యాక్సిమం 90% గొర్రె మాంసం వస్తుంది, ఏదో 10% మేక మాంసం వస్తుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పరంగా ఏది ఎక్కువ అవుతుంది సార్? ఎక్స్పోర్ట్ పరంగా వచ్చినప్పుడు లార్జ్ యానిమల్స్లో ఎక్స్పోర్ట్ ఎక్కువగా అవుతుందండి. మన స్మాల్ యానిమల్స్ వచ్చేటప్పటికి మన ఇండియాలో ఉన్న కన్సంప్షన్ సరిపోతుంది. మన ఇంకా ఆంధ్రాలో మన కన్సంప్షన్ ఎక్కువ, ఆంధ్రాలో తెలంగాణలో హైదరాబాద్ కన్సంప్షన్ ఎక్కువ. మనకి మన స్థానికంగా ఉన్న మేక జాతులు సరిపోక మనం అదర్ స్టేట్స్ నుంచి కూడా అంటే రాజస్థాన్ యూపీ నుంచి కూడా మనం దిగుమతి చేసుకొని మనం ఏపీ తెలంగాణలో మనం కన్సూమ్ చేస్తున్నాం. మహారాష్ట్ర బాంబే మార్కెట్ కూడా చాలా ఎక్కువ ఉంది. కానీ సామాన్య రైతులకి ఇవన్నీ అనవసరం. మనకి సామాన్య రైతు ఎక్కడైతే ఫామ్ అయితే పడుతున్నారో రైతు సోదరులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మార్కెట్ అనేది అంత ఉంది. అది లార్జ్ స్కేల్లో చేసే వాళ్ళకి ఆ మార్కెట్ అంటారు. కానీ మన రైతు సోదరులు ఎక్కడైతే ఫామ్ పడుతున్నారో ఆ చుట్టుపక్కల మార్కెట్ ఎంత దూరంలో ఉంది, ఎంత రేడియస్లో ఉంది, మనం ఎంతవరకు మనం సప్లై చేయగలం. వాళ్ళు ఈ చుట్టుపక్కల మనకు మార్కెట్
మేక మాంసానికి డిమాండ్ ఉందా, గొర్రె మాంసానికి డిమాండ్ ఉందా అనే విషయాలు అకలింపు చేసుకొని మార్కెట్ సర్వే చేసి ఆ జాతులను పెంచుకుని ఫామ్ రన్ చేయడం వల్ల చాలా ఉత్తమమైన పద్ధతి.